Yeah. Yeah, good evening, guys. Hello. Yes, sir. Sir, good evening. Vice President. Yeah, good evening, ma. Very good evening. So, లాస్ట్ క్లాసెస్ లో చేస్తున్నారా లైక్ పేరోల్ మేనేజ్మెంట్. సో ఒకటి రెండు సార్లు వీడియో చూడాలి. మళ్ళీ వేరే లింక్ ఇచ్చాను, నేను ఎవరో కట్ చేశారు ఐ థింక్. ఓకే. యా. సో టుడే చూడండి, మనకి ఇన్వాయిస్ లో మాడ్యూల్స్ ఇన్వాయిస్ లో మనకి మాడ్యూల్స్ ఏమున్నాయి, ఇన్వాయిస్ లో కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకే. ఆ ఫీచర్స్ ఎన్ని రకాల ఫార్మాట్స్ ఉన్నాయి ట్యాక్స్ ఇన్వాయిస్ లో, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, ఇన్వాయిస్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, లోగో ఎలా యాడ్ చేయాలి, ఓకే, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా టుడే టెక్నికల్ పాయింట్స్ లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. డన్. స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. Yes, sir. ఆల్రెడీ నేను ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, జనవరి 07. ఎంటర్. ఓకే. ఇలా వెళ్ళిన తర్వాత ఓచర్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్ ఫైట్లోకి వెళ్దాం. ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నువ్వు పెట్టేద్దాం, నో నీడ్. యా. సో ఫస్ట్ ఒక న్యూ పర్సన్ తీసుకుంటాను, డెప్టర్ని. ఆల్ట్ సి, హరీస్ మర్చెంట్స్, కంట్రీ డెప్టర్స్. వారి యొక్క అడ్రస్ కూడా ఒక డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాను. $37. ఇక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకుంటాను, రీడిఫైన్ ఐటమ్స్. ఇలా ఓకే. డన్. సో ట్యాక్స్ ఇస్తున్నాను, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. యా. సో దీన్ని మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం. సో కంట్రోల్ పి, పి ఫర్ ప్రింట్, కంట్రోల్ పి ప్రివ్యూ, డన్. ఆల్ట్ జెడ్ జూమ్. ఇలా ఉంటుంది మా ట్యాక్స్ ఇన్వాయిస్. టాలీలో మీరు ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు ఇన్వాయిస్ ఇలా కనబడిందంటే ఇది టాలీ ఇన్వాయిస్ అని మీరు అనుకోవాలి. చూడండి, ఇలా. ఇది ఫస్ట్ మోడల్. దీంట్లో సెకండ్ మోడల్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఈ హెచ్ఎస్ఎన్ నెంబర్ రావాలన్నా వద్దనుకున్నా, క్వాంటిటీ రావాలన్నా వద్దనుకున్నా, రేట్ కావాలన్నా వద్దనుకున్నా, ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ కావాలన్నా వద్దనుకున్నా, షిఫ్ట్ డీటెయిల్స్ కావాలన్నా వద్దనుకున్నా, ఇలా కంపెనీ డీటెయిల్స్ కావాలన్నా వద్దనుకున్నా, తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కావాలన్నా వద్దనుకున్నా, ఇక్కడ కావాలన్నా వద్దనుకున్నా, మనం ఎక్కడ ఆప్షన్స్ నో పెడితే ఇక్కడ రాకుండా వెళ్ళిపోతాయి. చూడండి, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఆ ఇన్వాయిస్ కు సంబంధించిన సెటప్స్ అన్ని కూడా ఈ కాన్ఫిగర్ లో ఉంటాయి మా, ఈ కాన్ఫిగర్ లో ఉంటాయి. సో సెకండ్ వన్ చూడండి, యూస్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది, ఎస్కేప్. ఇది సెకండ్ ఫార్మాట్, ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఇది సెకండ్ ఫార్మాట్. ఇలా కూడా ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా కూడా ఉంటుంది. ఇది సెకండ్ ఫార్మాట్. ఓకే. థర్డ్ ఫార్మాట్ చూడండి, ఎస్కేప్, కాన్ఫిగర్. మళ్ళీ ఎంటర్ ఇచ్చామనుకోండి, నో అయిపోతుంది. థర్డ్ ఫార్మాట్ చూడు, సో ఐటమ్ వైజ్ జిఎస్టి డీటెయిల్స్, ఎంటర్, ఎస్. ఇది థర్డ్ ఫార్మాట్. చూసారా, నెక్స్ట్ పేజీకి వెళ్ళింది. A4 లో హాఫ్ పేపర్ ఇవ్వడానికి ఏడుస్తారు జనాలు, ఇంత పెద్ద పేపర్ ఇవ్వాలంటే ఇంకేం ఉండదు. ఓకే. ఇది వద్దు అనుకుంటే ఎస్కేప్ ఇచ్చేసి కాన్ఫిగర్ లో వెళ్ళి నో పెట్టాలి.
మళ్ళీ స్టార్టింగ్ లాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, షిప్ టు డీటెయిల్స్, ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్, సో తర్వాత ఇక్కడ జిఎస్టీ నెంబరు, బ్యాంక్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని రాకూడదు అనుకోండి. అప్పుడు కాన్ఫిగర్ వెళ్ళి సో క్వాంటిటీ ఎంటర్ ఇవ్వండి, నో అవుతుంది. సో రేట్ ఎంటర్ ఇవ్వండి, నో అవుతుంది. తర్వాత సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్ఎన్, నో నో. తర్వాత డిఫాల్ట్ పెట్టండి బ్యాంక్ డీటెయిల్స్. తర్వాత కంపెనీ డీటెయిల్స్ కూడా రాకూడదు అనుకోండి, నో పెట్టండి. తర్వాత డిస్పాచ్ డీటెయిల్స్, ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్, నో. అన్ని నో పెడుతున్నాను. ఎస్కేప్ ఇవ్వండి. చూసారా, ఏమీ లేవు చూడండి, అన్నీ వెళ్ళిపోయాయి. కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళిపోయాయి, ఇక్కడ కొన్ని డిస్పాచ్ డీటెయిల్స్ వెళ్ళాయి, హెచ్ఎస్ఎన్ నెంబర్, రేట్, ఓకే. సో తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, ఓకే. ఇవన్నీ వెళ్ళిపోయాయి. రావాలి అనుకుంటే మళ్ళీ అన్నీ వేసి పెట్టచ్చు. కాన్ఫిగర్, ఎంటర్, ఎంటర్. జిఎస్టీ పర్సెంట్ కూడా రావండి, ఇది కూడా ఎంటర్. కంపెనీ డీటెయిల్స్, డిస్పాచ్ డీటెయిల్స్, మళ్ళీ అన్నీ వచ్చాయి. బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్ వేసి పెట్టండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ డిఫాల్ట్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టండి. వచ్చింది అక్కడ షిప్ టు అడ్రస్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ సిగ్నేచర్ బాక్స్ రావాలి ఒకటి, సిగ్నేచర్ బాక్స్. అప్పుడు ఏం చేయాలి, కాన్ఫిగర్ వెళ్ళి ఇక్కడ చూడండి, సో కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్, ఎంటర్. వ్యూ, ఆల్ట్ జెడ్, జూమ్. చూసారు ఇక్కడ కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. మనకు కావాలంటే ఆప్షన్స్ వేసి పెట్టచ్చు, వద్దు అనుకుంటే తీసేయచ్చు, ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. ఓకే. సో తర్వాత మనకు A4లో హాఫ్ పేపర్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు కొన్ని ఫీచర్స్ తీసేయాల్సి వస్తుంది. మనకు A4లో హాఫ్ పేపర్ రావాల్సి ఉంటుంది. ఎంటర్ ఇవ్వండి, మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అనేది తీసేయాలి మనం, సరిపోవాలంటే. కన్సైన్ డీటెయిల్స్ కూడా తీసేయాలి. తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ కూడా తీసేయాలి. తర్వాత లాస్ట్కి వెళ్ళండి, చూడండి నెంబర్ ఆఫ్ కాపీస్. ఒకే ప్రింట్లో 3 రావాలంటే 3 అని ఇచ్చేసి ప్రింట్ ఇచ్చామంటే డూప్లికేట్, ఒరిజినల్, డూప్లికేట్ 3 ఆప్షన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ 12 ఉంది కదా, దీన్ని మీరు 8 పెట్టుకోవాలి, A4లో ఆ పేపర్ రావాలంటే. ఎస్కేప్ ఇవ్వండి. చూసారా, A4లో ఆ పేపర్ వచ్చింది. ఇలా మళ్ళీ A4 మైన్ రావాలి అంటే మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్ళి సో మోర్లోకి వెళ్ళి ఎంటర్ ఇచ్చండి. మరికొన్ని ఆప్షన్స్ లాస్ట్లో వస్తాయి, లాస్ట్లో 12 పెట్టుకోవాలి. వచ్చే సో తర్వాత డిక్లరేషన్ అండి. ఇక్కడ డిక్లరేషన్ లో వేరే మ్యాటర్ ఉంటుంది.
దాన్ని తీసేసి మన మ్యాటర్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కస్టమర్ మన దగ్గర కొన్నాడు అంటే ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోము అనేది మార్చుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్లో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి సేమ్ మ్యాటర్ ఉంది. ఒకవేళ మీరు ఏరే మ్యాటర్ పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దీన్ని సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ, ఆల్టర్లోకి వెళ్ళాలి, ఓచర్ టేబుల్లోకి వెళ్ళాలి, సేల్స్లోకి వెళ్ళాలి, సెట్ ఆల్టర్ డిక్లరేషన్, దీన్ని వేసి పెట్టాలి. ఇక్కడ మనం మార్చుకోవాలి. సో ఇక్కడ మార్చుకోవచ్చు. ఎనీ కస్టమర్ buy your purchase, buy a product from our company after don't return that product from customer. అంటే సేవ్ చేయాలి. ప్లేబుక్ కంట్రోల్ పి రివ్యూ ఆల్ట్ జెడ్. చూసారా? ఎనీ కస్టమర్ బై ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ అవర్ కంపెనీ ఆఫ్టర్ డోంట్ రిటర్న్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ యూ ఫ్రమ్ కస్టమర్. ఇలా మన మ్యాటర్ నచ్చిన మ్యాటర్ కూడా పెట్టుకోవచ్చు. అదే ఇన్వాయిస్ లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయమ్మా. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్వాయిస్ లో నా కంపెనీ లోగో రావాలి. ఇక్కడ ఎలా? సో ఫస్ట్ నా సిస్టమ్ లో నా కంపెనీ లోగో ఎక్కడ ఉందో చూసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, దీన్ని డెస్క్టాప్ మీద పెట్టుకుంటాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని డేటా అని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. కంట్రోల్ వి. ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నా, ఎస్కేప్. ప్రింట్లోకి వెళ్తున్నా, కాన్ఫిగర్లోకి వెళ్తున్నా, ఇంక్లూడ్ కంపెనీ లోగో, ఎంటర్, ఎఫ్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్, ఎస్కేప్, కంట్రోల్ పి, రివ్యూ. ఒకసారి రీచెక్ చేద్దాం. సైజ్ ఎక్కువనా తీసుకోదు. వచ్చిందా? కంపెనీలోకి వచ్చిందా? వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయచ్చు. ప్రింట్ కాన్ఫిగరేషన్, హెడర్, నో, కంట్రోల్ బి, లోగో మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బిల్ టు షిఫ్ట్ అంటే నెల్లూరు అడ్రస్ ఉంది. నాకు ఒకటే ఇన్వాయిస్ లో నెల్లూరు అడ్రస్ రావాలా, కడప అడ్రస్ రావాలా? ఇన్వాయిస్ నెంబర్ జిఎస్ నెంబర్ ఒకటే, అడ్రస్ లో రెండు రావాలా. బిల్ టు ఒకటి, షిఫ్ట్ ఒకటి. ఇక్కడ నెల్లూరు అడ్రస్ కనబడుతుంది, నాకు కడప అడ్రస్ కూడా కావాలా. ఇప్పుడు ఏం చేయాలా? ఎంటర్, ఈ ప్లేస్ లో సెట్ చేయాలా. F12 ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్. ఎస్, పర్సన్ ఒకటే ఉంటాడు, జిఎస్ నెంబర్ ఒకటి ఉంటుంది, కానీ అడ్రస్లు మారుతాయి. ఒకటి హెడ్ ఆఫీసు, ఒకటి వేరేది. వచ్చాయా రెండు అడ్రస్లు? రాలేదు.
ఓకే, ఒకటే వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగర్లోకి వెళ్ళి కన్సైన్ డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. సో కన్సైన్ డీటెయిల్స్ ఎంటర్ ఎస్ ఆల్ట్ జెడ్. చూసారా? ఒకటి కడప అడ్రస్ వచ్చింది, మరొకటి నెల్లూరు అడ్రస్ వచ్చింది. కడప అండ్ నెల్లూరు అడ్రస్. తర్వాత ఇక్కడ కొన్ని ఫీచర్స్ వచ్చాయి కదా, ఆ ఫీచర్స్ లో డేటా కావాలి. డిస్పాచ్ డీటెయిల్స్. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎంటీగా ఉంది, ఈ ప్లేస్ లో డేటా కావాలి. అప్పుడు ఎక్కడ ఫిల్ చేయాలి? ఎంటర్ ఇవ్వండి, ఈ ప్లేస్ లో ఫిల్ చేయాలి. బై ట్రక్. చూసారా డేటా ఫిల్ అయింది. ఇది ట్యాక్స్ ఇన్వాయిస్. మా బిల్ ఆఫ్ సప్లై అంటే వీటికి ట్యాక్స్ ఉండదండి. ఎగ్జాంపుల్ చూద్దాం. సేల్స్ ఎగ్జామ్ట్ రైస్, రా సాల్ట్, 0% ఐటమ్స్, కోకోనట్, ఎగ్స్. వీటికి ట్యాక్స్ ఏముండదండి. కంట్రోల్ పి, రివ్యూ. చూసారు ఇక్కడ బిల్ ఆఫ్ సప్లై అని వచ్చింది. ఏవైతే ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉన్నాయో వాటికి బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది. బిల్ ఆఫ్ సప్లై అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. వీటికి ట్యాక్స్ ఉండదండి. వీటికి ట్యాక్స్ అయితే ఏవి ఉండదు. ఈ విధంగా ఒక ఇన్వాయిస్ లో మనకి ఏం ఆప్షన్స్ కావాలి, ఏం ఆప్షన్స్ అవసరం లేదు, ఓకే, ఎలాంటి మనకు సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయనేసి మొత్తం కూడా ఇక్కడ సెటప్ చేసుకున్నాం. ఓకే, వీటినే టోటల్ గా ఇన్వాయిస్ సెట్టింగ్స్ అంటాం. టోటల్ గా వీటిని మనం ఇన్వాయిస్ సెట్టింగ్స్ అని మనం చెప్పుకుంటాం. సో తర్వాత వీటితో పాటు మరికొన్ని ఫీచర్స్, షార్ట్ కట్స్ దీంట్లో. ఓకే, మన కళ్ళ ముందు ఉన్న షార్ట్ కట్స్. ఇప్పుడు సిలో సి హైలైట్ అవుతుంది, ఆల్టర్ లో ఏ హైలైట్ అవుతుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో హెచ్ హైలైట్ అవుతుంది, వోచర్స్ లో వి, ఏ బుక్ లో కే, బ్యాంకింగ్ లో ఎన్, బ్యాలెన్స్ షీట్ లో బి, ప్రాఫిట్ అండ్ లాస్ లో పి, స్టాక్ సమ్మరీలో ఎస్, రేషియో అనాలిసిస్ లో ఆర్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో డి, డాష్ బోర్డ్ లో ఓ. ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఆన్ చేయాలి, డి అని ఇస్తా. ఆ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో మళ్ళీ కొన్ని హైలైట్ అవుతున్నాయి. జిఎస్టీ రిపోర్ట్స్ లో ఓ, మళ్ళీ 1, జిఎస్టీ 1 లో 1. చూసారా? ఇవన్నీ షార్ట్ కట్స్. తర్వాత అకౌంట్ బుక్స్ లో ఏ, తర్వాత రిసిప్ట్ రిజిస్టర్ లో ఆర్, పర్చేజ్ రిజిస్టర్ లో పి, డే బుక్ లో డి, ట్రయల్ బ్యాలెన్స్ లో టి, స్టాటిస్టిక్ లో ఎస్, క్రియేట్ లో సి, వోచర్స్ లో వి, ప్రాఫిట్ అండ్ లాస్ లో పి. ఇవన్నీ ఏంటి? షార్ట్ కట్స్. వీటిని మనం షార్ట్ కట్స్ అంటాం. కొన్ని ప్రీ డిఫైన్డ్ గా వాళ్ళు ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, క్రియేట్ లోకి వెళ్తున్నాను, ఒక లెడ్జర్ చేస్తున్నాను. అలియాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? అలియాస్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ లైక్ ఫర్నిచర్,
ఫర్నిచర్కి అలియాస్ ఎఫ్ అని ఇస్తా, లేదంటే 1 అని ఇస్తా. అసెట్స్ కంట్రోల్ ఏ. తర్వాత మెషినరీకి 2 అని ఇస్తా. ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ. తర్వాత ఐటమ్స్ లోకి వెళ్తున్నా. వివో 01, వివోకి వచ్చేసి ఏ అని ఇస్తాను. ఏ. ఓపోకి బి అని ఇస్తున్నా. ఎస్కేప్. ఓచర్లోకి వెళ్తున్నా. ఇప్పుడు పేమెంట్లో తీసుకుంటున్నా. ఇప్పుడు ఫర్నిచర్కి ఏం తీసుకున్నాను, మెషినరీకి ఏం తీసుకున్నాను. ఓకే. సో మెషినరీకి నేను 2 అని తీసుకున్నా. జస్ట్ ఇక్కడ 2 అని ఇస్తా చూడండి, ఆటోమేటిక్గా మెషినరీ వచ్చి పడిపోతుంది. వచ్చిందా మెషినరీ? నేను మెషినరీ అని టైప్ చేయలేదు, మళ్ళీ డెబిట్ ఇస్తున్నా. 1 అని ఇస్తా. 1 ఇస్తే ఏమొస్తా చూడండి, ఫర్నిచర్ అని వచ్చేసి చూడండి. వీటిని అలియాస్ అంటారు. వాటికి మరో నేమ్స్, సెటప్స్. తర్వాత సేల్స్ లోకి వెళ్తున్నా. రీస్. ఇప్పుడు నేను వివోకి ఏమి ఇచ్చాను, ఏ అని ఇచ్చా. ఏ ఇచ్చి ఎంటర్ ఇస్తున్నా. చూడండి, ఏ ఇస్తానే వివో అని తీసేసుకుంది. బి అని ఇస్తా. బి తీసుకుంటే ఓపెన్ వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా అలియాస్ అంటారు వీటిని. వీటిని మనం అలియాస్ అని చెప్తాం. ఓకే. అంటే దానికి ఆపోజిట్ గా వేరే నెంబర్ గా గుర్తుగా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. Escape. వీటిని కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లైక్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ తర్వాత కొన్ని డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ చూడండి. చూడండి టెక్నికల్ పాయింట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, లైక్ ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, ఎక్సెల్కి, జేపీజీకి, పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఫస్ట్ మనం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. డేటా సంథింగ్ ఏదైనా పెట్టుకోండి, అవును. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నా. ఆల్ట్ F అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ ని ఎక్సెల్ గాను, జేపీజీ గాను, పీడిఎఫ్ గాను మార్చాలి. సో పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, కరెంట్ అని ఉంటుంది, కాన్ఫిగర్ వెళ్ళాలి, ఫైల్ ఫార్మాట్ పీడిఎఫ్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్, జేపీజీనా, ఎక్సెల్, హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్ అని కనబడుతుంది. ఇక్కడ ఎక్సెల్ తీసుకోవాలి. సో తర్వాత ఫోల్డర్ పాత్, ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. సో ఫైల్ నేమ్ ని బి షీట్ అంటారు. ఏమంటారు? బి షీట్. ఎస్కేప్. ఎక్స్పోర్ట్. డైరెక్ట్ గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ లో ఏమైనా మ్యానిపులేషన్ చేయాలంటే అమౌంట్ కూడా మ్యానిపులేషన్ చేయొచ్చు. ఇలా ఇది ఎక్సెల్. ఇదే డేటాని మనం జేపీజీగా మార్చాలి. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు జేపీజీ తీసుకుందాం. ఫోల్డర్ పాత్ మార్చండి. ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్,
current, configure, file format, PDF. Scale, export, PDF గా మారుతుంది. ఇలా మనం బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మర్ అయినా ఏదైనా మార్చచ్చు. ఇవి వెళ్ళి ఎక్కడ సేవ్ అయి ఉంటాయి? మన డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, డేటా 2 అని. అక్కడ ఉంటాయి ఎక్సెల్, PDF, జేపీజీ. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పోర్ట్, కరెంట్, ఫిగర్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎక్స్పోర్ట్. ఇలా ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ఎక్స్పోర్ట్. Escape, export, current, configure, PDF, PDF. ఇలా మార్చచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్సెల్, చూడండి, ఎక్సెల్, PDF, జేపీజీ. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ, F12, కంట్రోల్ A, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఎక్స్పోర్ట్. ఇలా ఎక్స్పోర్ట్, జేపీజీ, జేపీజీ, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, PDF. ఇలాగా చూసారా, PDF, ఎక్సెల్, ఇవి. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కూడా మార్చవచ్చు. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్స్పోర్ట్.
క్లియర్ మా? అర్థమైందా? ఏ విధంగా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలనేది? క్లియర్ గైస్? అర్థమైందా? క్లియర్ సార్. యాహ్! సో టుడే అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే? ఓకే సార్.